ఏమైందయ్యా? అయ్యగారి స్నేహితుడు ఎవరు వస్తున్నారంట. ఇంకెందుకు గెటప్లు? చేంజ్ ద గెటప్స్. లేట్ ఎందుకు, కానివ్వండి. నమస్కారం అయ్యా. నమస్కారం. ఏరా ఎలాగున్నారు? బాగున్నామయ్యా. అమెరికా నుంచి అయ్యగారు పార్సల్ పంపించారు. ఇదిగో జాగ్రత్తగా దాచిపెట్టు. సరేనయ్యా. ఇంటిని బాగా చూసుకుంటున్నారా? చూస్తున్నాం కదయ్యా, మా సొంతింటిలా చూసుకుంటున్నాం. సొంతింటిలా చూసుకుంటున్నారా లేక మీ అయ్యగారు లేరని ఇల్లు మొత్తం మీ సొంతం అనుకుంటున్నారా? అయ్యయ్యో లేదయ్యా. ఈ ఏరియాలో దొంగలు తిరుగుతున్నారు, ఇంట్లో పడి దోచుకుంటున్నారు. జాగ్రత్తగా కాపలా కాయండి. మేముండగా దొంగలు ఎవరు వస్తారయ్యా? అంటే మీరే ఇంటిని మొత్తం దోచేసుకుంటున్నారా? లేదయ్యా, కంటికి రెప్పలా కాపలా కాస్తున్నామయ్యా. ఉంటాను. పార్సల్ అందిందని మీ అయ్యగారికి ఫోన్ చేసి చెప్పు. అలాగేనయ్యా. చేదేనమ్మ జీవితం. ఇంకెన్నాళ్ళు ఈ బతుకులు? అవునవును, మన బతుకులు ఎప్పుడు మారుతాయో ఏంటో. డబ్బుల అబ్బాయితో నా పెళ్లి జరగబోతోంది కదా. నా పెళ్ళవ్వగానే మనందరి జాతకాలు మారిపోతాయి. ఏదో మా పిల్ల కోసం ₹1,00,00,000 ఇవ్వండి చాలు. 2 కోట్లు ఇవ్వడం కష్టం అయితే నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకోండి అయ్యా. రేపు సాయంకాలం వరకు గడువు. 2 కోట్లైనా ఇవ్వండి, లేదా నా బిడ్డను మీ ఇంటి కోడలుగైనా చేసుకోండి. ఒరే గుంటనక్క గురవయ్యా, మాయదారి మళ్ళీ నేను పడేసిన ఎంగిలి మెతుకులు తిని నాకే ద్రోహం చేస్తారా? నన్నే బెదిరిస్తారా? మీ అంతు చూడకుండా వదిలిపెట్టను. ఏదో అవుతుందనుకుంటే ఇంకేదో అయిపోయింది. ఆ 2 కోట్లు రాకపోగా తిరిగి మనం జైలు పక్షం అయ్యేలా ఉన్నామమ్మా. ఆ లాయర్ కోడలు దివ్య మనకంటే చాలా తెలివైన దానిలా ఉందమ్మా. మన ప్లాన్ మనకే తిప్పి కొట్టింది. అయినా సరే మనం వదిలిపెట్టకూడదు నాన్న. మనకి 2 కోట్లైనా రావాలి, లేదా నేను ఆ ఇంటి కోడలైనా కావాలి.
ఆ రెండు జరగవే మళ్ళీ. మనల్ని ఆ దివ్య బెదిరించినట్టు ఎవ్వరికీ చెప్పకుండా గప్చుప్గా ఎంత ఇస్తే అంత తీసుకుందాం. అవునన్నా, నాకు అదే అనిపిస్తుంది. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నమని ఎంతో కొంత తీసుకుని సరిపెట్టుకుందాం. అంతేలే మళ్ళీ, పద. మీరా మేడం, రోడ్డు మీద ఉన్నారేంటి? మీ వల్లే నేను రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. అల్లరి చేసి నా కొడుకుని తప్పుడు కేసులో ఇరికించి మా పరువు తీయాలని చూస్తారా? మమ్మల్ని 2 కోట్లు అడుగుతారా? 2 కోట్లు ఇవ్వకపోతే 1 కోటైనా ఇవ్వండమ్మా. మీ మొహానికి 1 కోటి రూపాయలు కావాలా? పోనీ 1/2 కోటి ఇచ్చినా సరిపెట్టుకుంటామమ్మా. ₹1 కూడా ఇవ్వను. అయితే నన్ను మీ ఇంటి కోడల్ని చేసుకోండి. చెప్పుతో కొడతాను మళ్ళీ ఆ మాట అన్నావంటే. నువ్వెంత, నీ బ్రతుకెంత? నా ఇంటి కోడలయ్యే మొహం అనేది. నా కూతురికేం తక్కువమ్మా. అయినా మీరు లాయర్గా 2వ భార్య అవ్వంగాలేంది మా మళ్ళీ మీ ఇంటి కోడలైతే తప్పేంటి? లాయర్ గారిని మీరు 2వ పెళ్లి ఎలా చేసుకున్నారో నాకు తెలుసమ్మా. ఉండిరింద గింజ తన నలుపు తను ఎరగదని మీరేం చేశారో మర్చిపోయి మమ్మల్ని అంటున్నారా? నువ్వేం చెప్పినా మేము వినమమ్మా. అయితే నా బిడ్డ మీ ఇంటి కోడలవ్వాలా, లేదా మాకు డబ్బులు కావాలా, లేదంటే మీ పరువు తీయడం ఖాయం. ఇంకోటి, మీరంటే మాకు భయమే లేదు. మేము ఎవ్వరికీ భయపడం. మాది ముష్టి మొహం అయితే మీదే మొహం అద్దంలో చూసుకోండి. పదవే. మిమ్మల్ని చెప్తా మీ సంగతి.
కానిస్టేబుల్స్ అమ్మా అమ్మా బాబు చూసారా బాబు ఈ అన్యాయం. ఏంటి మేడం వాళ్ళని అలా గుద్దేశారు? కావాలని డాష్ ఇవ్వలేదు ఎస్ఐ గారు. వాళ్ళే కారుకి అడ్డంగా వచ్చేసారు. లేదు సార్, లేదు, లేదండి బాబు. ఈవిడే మా మీద కోపంతో గుద్దేసింది సార్. మమ్మల్ని చంపాలనుకుంటుంది సార్. మమ్మల్ని కాపాడండి సార్. లేదు ఎస్ఐ గారు, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. లేదండి. అసలు వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. ఏదో యాక్సిడెంటల్ గా జరిగిపోయింది. మీరు ఇంటెన్షనల్గా కార్తో గుద్దడం నేను చూశాను. కావాలనే మీరు వాళ్ళకి డాష్ ఇచ్చారు. అయ్యయ్యో అమ్మా, అబ్బా అబ్బా అబ్బా, అయ్యయ్యో అబ్బో అమ్మా అమ్మా. కానిస్టేబుల్ ఫస్ట్ అంబులెన్స్ కాల్ చేయి. వద్దొద్దు. లాయర్ లగడపాటి రాజేంద్ర ప్రసాద్. సరే. బోనా చెప్పు. ప్రసాద్, నీతో ఎస్ఐ గారు మాట్లాడతారంట. ఎస్ఐ ఎందుకు? ఇదిగోండి. హలో, నేను పంజాగుట్ట ఎస్ఐ చారీని మాట్లాడుతున్నాను. చెప్పండి ఎస్ఐ గారు. మీ మిస్సెస్ కావాలని యాక్సిడెంట్ చేసి ఓ ఇద్దరిని ఇంజురీ చేసింది. వాట్? ఆవిడ్ని మేము అరెస్ట్ చేస్తున్నాం. వెయిట్
మీరు సూపర్ విమెన్ అండి. ఎప్పుడు అబద్ధాలు చెప్పే ఆ గురువయ్య బ్యాచ్తో నిజాలు చెప్పించి అదంతా వీడియో తీసి వాళ్ల వేలితోనే వాళ్ల కంట్లోనే పొడిచారు. అందుకే ఎప్పుడు సత్యమే గెలుస్తుంది అంటారు. సత్యమే గెలుస్తుందండి, కానీ తనంతట తాను గెలవదు కదా. సత్యానికి మీలాంటి ధైర్యం తోడుగా ఉండి గెలిపించాలి. ఈ వీడియో మావయ్య గారికి చూపిస్తే వాళ్ళ భరతం పడతారు. దీపుకి ఏ టెన్షన్ ఉండదు. మొత్తానికి వదిన గారే మరిది గారిని నిర్దోషిగా నిరూపించారన్నమాట. దీపు తప్పు చేస్తుంటే దోషిగా నిరూపించి శిక్ష కూడా వేయించేదాన్ని. సారీ మేడం, మీ వారు ఇంకా రాలేదు. మీరు మాతో స్టేషన్కి రావాలి. తొందరపడకండి ఎస్ఐ గారు, మా ఆయన వచ్చేస్తారు. మీకు ఎంత కావాలో చెప్పండి, నేను సెట్ చేస్తాను. నాకే లంచం ఇస్తానంటారా? యాక్సిడెంట్ చేయడం, డబ్బులు ఇచ్చి తప్పించుకోవడం. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. మేడం, పదండి స్టేషన్కి. పదండి. మీరు మర్యాదగా వస్తారా, బలవంతంగా తీసుకెళ్ళమంటారా? పదండి మేడం. ఆగండి, ఆగండి, ఆగండి. చెయ్యి వదలండి. ఎవరు నువ్వు? ఆవిడ చెయ్యి వదులుతారా లేదా? ఎవరని అడుగుతుంటే అరుస్తున్నావేంటి? నేను ఆవిడ కొడుకుని. తనేం తప్పు చేసిందని చేపట్టి లాక్కుపోతున్నారు? ఈవిడ కావాలని ఇద్దరిని కారుతో గుద్ది గాయపరిచింది. వాళ్ళని మా పోలీసులు హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు. అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద ఈవిడ్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తున్నాం. రమ్మంటే తన హస్బెండ్ వచ్చే వరకు రానంటుంది. నాకే లంచం ఇస్తానంటుంది. అందుకే తీసుకెళ్తున్నాను. ఎస్ఐ గారు, ఒక మహిళను అరెస్ట్ చేసే ముందు లేడీ కానిస్టేబుల్ ఉండాలి అని తెలీదా? మీరెవరండి? లాయర్లా లా పాయింట్లు మాట్లాడుతున్నారు? నేను ఆవిడ కోడల్ని, లాయర్ని కూడా. ఈవిడ క్రైమ్ చేసింది. ఎవిడెన్స్ ఉందా సార్? నేనే ఎవిడెన్స్. ఈవిడ యాక్సిడెంట్ చేయడం నా కల్లారా చూశాను. కోర్టులో పోలీసులు సాక్ష్యం చెల్లదు అని మీకు తెలీదా? గాయపడిన వారు సాక్ష్యం చెప్తారు కదా. సాక్ష్యం చెప్పడానికి ముందు వాళ్ళు కేసు పెట్టాలి. మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. అరెస్ట్ వారెంట్ తీసుకుని లేడీ కానిస్టేబుల్స్ తో వచ్చి ఇవన్నీ అరెస్ట్ చెయ్యాలి. ఇవేవీ చేయకుండా ఒక మహిళ చేయి పట్టుకుని ఎలా స్టేషన్ కి తీసుకెళ్తారు? నాకు ఆ రైట్ ఉంది. ఏంటి మీకున్న రైట్? ఒంటరిగా ఉన్న ఒక మహిళను దౌర్జన్యంగా చేయి పట్టుకుని లాక్కు వెళ్లడమా?
ఈ విషయం మీ పై అధికారులతో చెప్తే మీ కెరీర్ ఏమవుతుందో తెలుసా? ఇక్కడ ఆప్, ఆప్, ఆప్. నిజంగా ఆవిడ క్రైమ్ చేస్తుంటే గాయపడిన వాళ్ళతో కేసు పెట్టించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అరెస్ట్ వారెంట్ తీసుకుని లేడీ కానిస్టేబుల్స్తో రండి. అప్పుడు ఇవన్నీ మీతో పంపిస్తాం. అలా కాదు అని మీ ఇష్టం వచ్చినట్టు ఆవిడపై హ్యాండ్ వేస్తాను అంటే తర్వాత మీకు హ్యాండ్ క్యాప్స్ పడతాయి. దివ్య, నువ్వు ఆగు. ఇన్స్పెక్టర్ గారు, ఒకసారి ఇలా రండి. ప్లీజ్ ఒకసారి ఇలా రండి.